సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం. అప్పన్న ప్రసాదం అంటే భక్తులకు అమితమైన విశ్వాసం. కానీ అదే ప్రసాదంలో నత్త కనిపించిందన్న వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. విచిత్రం ఏంటంటే ప్రసాదంలో అపచారం జరిగిందని వాపోయిన భక్తులకే ఇప్పుడు వేడిలు పడ్డాయి. అవును, సింహాచలం దేవస్థానం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భక్తులపై కేసులు నమోదయ్యాయి. సింహాచలం ఆలయానికి వచ్చిన ఒక దంపతులు తాము తీసుకున్న పులిహోర ప్రసాదంలో నత్త అవశేషాలు ఉండటాన్ని గమనించారు. వెంటనే ఆ విషయాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆ భక్తులు ఎక్కడా ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడలేదు. సింహాచలం ప్రసాద విషయంలో జాగ్రత్తగా ఉండాలి, పరిశీలించి తినాలి అని తోటి భక్తులకు సూచించారు. కానీ ఈ వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వం మరియు దేవస్థానం అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదంపై భీమిని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈవోను వివరణ కోరగా ఒక వింత వాదన తెరపైకొచ్చింది. ఆ దంపతులు యూట్యూబర్లని, కౌంటర్ వద్ద సిబ్బందితో గొడవ జరిగిందని, అందుకే కావాలని నత్తను ప్రసాదంలో పెట్టి ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా వీడియో తీశారని ఈవో పేర్కొన్నారు. దీంతో దేవస్థానం అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో గోపాలపట్నం పోలీసులు ఆ భక్తులపై BNS 298, 353(1) వంటి కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో విచారణ జరిపి అధికారులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి గొంతు విప్పిన భక్తులపై కేసులు పెట్టడం ఏంటని నెటిజన్లు నిలదీస్తున్నారు. అయితే సింహాచలంలో ఇలాంటి దారుణాలు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది ఏప్రిల్ 30న చందనోత్సవంలో నాసిరకం గోడ కూలి 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. జులైలో భారీ షెడ్డు కూలిపోయింది. ఇప్పుడు ఏకంగా ప్రసాదంలోనే అపచారం. వీటన్నిటి వెనుక ప్రభుత్వ అజాగ్రత్త, అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తుందని భక్తులు మండిపడుతున్నారు. తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగటం కూటమి ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపణలు వస్తున్నాయి. మరి భక్తులు ప్రసాదాన్ని పరిశీలించి తినమని చెప్పటం నేరమా? ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అధికారులకు లేదా? భక్తులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని, ప్రసాదం తయారీలో నిర్లక్ష్యం ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.